హలో అండి. చూసారా టమాటాలు బొకేలాగా ఉన్నాయి. నేను చెప్పినట్టుగానే ఉంది కదా! చూస్తానికి సేమ్ అలాగే ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకి అలా విరగ కాసినాయి ఈ సంవత్సరం చాలా. మాకు. చాలా బాగా కాసాయి. నేనైతే ఒక్కసారి 2 సార్లు ఏసాననుకుంటాలెండి. జీవామృతం 2 సార్లు ఏసాను. ఇంక అంతే మామూలు కిచెన్ కంపోస్టే ఏసిందేమీ లేదు గానీ బాగా కాసాయి. అది కూడా మంచి విత్తనం, మంచి పులుపుంది. ఇది సీజన్ అయిపోయింది. అందుకే లాస్ట్ ఈ సీజన్‌లో అని చెప్పాను. ఇది వేసవి మొదలైపోతే ఇక రావండి. ఇది కూడా షేడ్ నెట్ కింద ఉన్నాయి కాబట్టి ఇంక ఇదే లాస్ట్ హార్వెస్టింగ్. ఇగోండి ఇంకా కొంచెం అవి 2 రోజులు ఆగి కోసేయొచ్చు. ఈ రోజుతో లాస్ట్ ఇవన్నీ కోసేయటం అనమాట. అంత ఈ పులుపు బాగా ఉంది. అలాగే మంచి విత్తనం కూడా ఈ విత్తనం. దీనికంటే కూడా ఇంకా దేశీ విత్తనంలాగా తోలు పలచగా ఉండి ఇంకా బాగుంది. అదైతే అసలు ఫుల్ జ్యూసీగా ఉంది. అయిపోయింది. కాకపోతే ఒక్క టమాటాలకి ఏం హార్వెస్ట్ చేసి వీడియో పెడతాంలే అని నేను ఈరోజు పొట్లకాయలు కూడా కోసేసి చిన్న హార్వెస్టింగ్ పెడుతున్నాను. అంటే ఇది నేను పెట్టకుండా ఉండలేకపోతున్నాను అనమాట ఈ వీడియో. నాకైతే అంత బాగా నచ్చింది. అయిపోతున్నాయనే ఒక దిగులు కూడా ఉంది. ఈ నాటు టమాటా అయిపోతే నాకు అసలు మామూలు టమాటా కొయ్య బుద్ధి అవ్వదండి, కూరల్లో వేయ బుద్ధి అవ్వదు. కానీ తప్పనిసరి పరిస్థితిలో వేయాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ 6-7 నెలల వరకు మనకి ఇలాంటి టమాటా దొరకదు కదా. అసలు ఈ 3-4 నెలల నుంచి ఎంత బాగుంటున్నాయో కూరలు ఇవి వేస్తుంటే అసలు కూర ఎంత టేస్ట్ వస్తుందో. చింతపండు అనేది నేను పక్కన పెట్టేశాను అనమాట. ఆల్రెడీ నేను ఒక 2 కేజీలు ఫ్రీజర్లో స్టాక్ కూడా పెట్టా. అంటే మరీ ఎమర్జెన్సీల్లో మంచి కూరలు వండుకునేటప్పుడు మంచి రుచిగా ఉండాలనుకున్నప్పుడు రసంలో అలాంటి వాటిలో వేసుకోవచ్చు కదా అని. రసంలో అయితే టమాటా రసం ఫుల్ టమాటానే, కొంచెం కూడా చింతపండు వాడలేదండి. బాగా కాసాయి ఈ సంవత్సరం. అసలు కాయ కూడా మంచి పులుపు ఉండి చాలా బాగుంది. ఈ కాయ అనమాట. మరీ తోలు పలచగా ఉండి చాలా బాగుందన్నమాట విత్తనం. అలాగే మంచి దిగుబడి ఇచ్చాయి. నాకు కోస్తున్నంతసేపు మంచి ఫీలింగ్గా ఉంది. అలాగే అయిపోతున్నాయి అని బాధ కూడా ఉందన్నమాట. ఈ సంవత్సరానికి ఇవే కదా లాస్ట్ అనిపిస్తుంది అనమాట. మంచి కలర్ఫుల్గా బాగుందండి. టమాటా ఈల్డింగ్ బాగా వచ్చింది. ఇదంతా నేను పెద్దగా కష్టపడింది ఏమీ లేదండి ఈ టమాటా చెట్లకి. అంటే ఎవరైనా అంతే. కాకపోతే ఈ ఆకుల మీద వచ్చే మచ్చలు వాటి కోసం మాత్రం ఎప్పుడు ఆకుల్ని కట్ చేసేసి తీసేసుకుంటూ ఉండాలి. దాన్ని మనం ఎంత చేసినా కూడా ఒక్కోసారి వస్తూనే ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అది మాత్రం ఉంటుంది పని. అదొక్కటే ఉంటుంది. టమాటాలు అయిపోతే గార్డెన్ అంతా ఖాళీ అయిపోద్ది అనమాట. అసలు ఎన్ని కుండీలు ఖాళీలు అయిపోతాయో బోసిగా ఉంటుందండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా రావు అవి. ఈ బీరకాయలు సమ్మర్లో వచ్చే బీరకాయ భలే టేస్టీగా ఉంటుందండి. సమ్మర్లో తీగజాతి కూరలు కూడా అందుకే నేచర్లో వచ్చి ఉంటాయేమో. వాటరీగా ఉంటుంది, తర్వాత మంచి ఈల్డింగ్ ఉంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. ఇది మామూలు బీరేలండి, దేశీ బీర కాదనుకుంటున్నాను నేనైతే. దేశీ బీర ఇంకోటి ఉంది నా దగ్గర. ఏదో ఒక మూల మన మిద్దె తోటలో మనం వేయాలి కానివ్వండి, ఒక బీరకాయో పొట్లకాయో ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి ఎంత వేసంకాలం అయినా సరే. వేసంకాలంలో పంట వస్తుందండి. కాకపోతే ఏంటంటే మరీ మనకి టెర్రస్ మీద కాబట్టి ఇంకా ఎండ తట్టుకోలేక ఇదవుతాయని షేడ్ నెట్ వేసుకుంటే కాస్త పర్వాలా. దిగుబడి అయితే తగ్గుతుంది కానీ మొత్తానికి కూరగాయలు ఉంటాయండి. పొట్లకాయ చూసారా, పిచ్చుకు పొట్ల గ్రీన్ అనమాట. ఇలా అక్కడక్కడ అదేదో దానిమ్మ చెట్టు పైకి ఎక్కేసింది, ఎంత పైకి వెళ్ళిపోయిందో అనమాట. అలా ఎక్కడో చోట ఒక 2 కాయలు, 1 కాయ అలా దొరుకుతూనే ఉంటున్నాయి. ఎలాగో టమాటాల కోసం వీడియో తీస్తున్నాం కదా అని చెప్పి ఇవి కూడా తీయటం జరిగింది. టేస్ట్ కూడా ఇది కూడా బాగుంటుందండి. ఈ విత్తనం కూడా బాగుంటుంది. ఈ కూరగాయ ఆ కూరగాయ అని లేదండి. మన మిద్దె తోటలో కానీ మన గార్డెన్లో కానీ మనం పెస్టులు వేయకుండా పండిస్తాం కాబట్టి, కెమికల్స్ వేయకుండా ఏ కూరగాయ అయినా మంచి రుచిగా ఉంటుంది. ఇది కూడా అయిపోయింది, చెట్టు అయిపోతూ ఉంది కాబట్టి ఈ కాయ చూడండి ఇలా వంకరలు తిరిగి ఇలా వస్తూ ఉంటాయి ఆఖరి దశలో. నాకైతే ఈరోజు హార్వెస్టింగ్ టమాటాల వల్ల ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషి. మీకు కూడా నచ్చింది అనుకుంటా.